కూటమికి చిత్తశుద్ధి ఉంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేసేవాళ్ళు కాదు. ఈ లడ్డూది చేసిన తప్పు ఈ దర్యాప్తులో ఏ కల్తీ కలవలేదని సిట్టోళ్ళు కానీ అందరు క్లియర్ కట్గా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని పాలిటిక్స్ డైవర్ట్ చేయటాకే అంబటి రాంబాబు మీద దాడి కానీ అదే కానీ జోగి రమేష్ మీద దాడి కానీ చేసి పబ్లిక్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇచ్చేశారు. చేసి ఏమన్నాడు, సీఎం అన్నాడు నిన్న ప్రెస్ మీట్లో అన్నాడు, ఎవరు మాట్లాడలేదు, ఎవరు స్పందించట్లేదు, నేను ఒక్కనే స్పందించలేదు. నువ్వే కదా ఎలక్షన్లో వచ్చి నేను స్పందిస్తాను, ప్రతి ఒక్క తప్పు చేసినప్పుడల్లా నేను స్పందిస్తానన్నా. మరి నువ్వు స్పందించుకుంటే ఇంకెవరు స్పందిస్తారు? అసలు ఏం రాకుండా చంద్రబాబు నాయుడు కొద్దిగా స్పందించగలే నువ్వు మెట్లు అడిగేసావు, అన్ని కడిగేసావు. ఇప్పుడు ఏది సిట్ లేదన్నప్పుడు నువ్వు ఏ మెట్లు అడిగావు? ఇప్పుడు చెప్పినట్టుగా అలాగే జగన్ గారును పార్టీ ఆఫీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మెట్లు అడగండి. నీకు అవన్నీ అవసరం లేదు. నీకు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలీదు, ఏ రోజు ఏది మాట్లాడతావో తెలియదు నీకు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏది స్క్రిప్ట్ ఇస్తే అది మాట్లాడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతావు. అది కరెక్ట్ పద్ధతి కాదు. డైవర్షన్ వాళ్ళు ఈ రోజుని ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి దాడులు ఇదివరకు రెడ్ రాజ్యాంగం ఏదైతే నడుపుతున్నారో మీరు రాజారెడ్డి గారు రాజకీయం అని చెప్పేసి రాజారెడ్డి గారిని మీరు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కులాలు మతాలు పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఈ రోజుని ఆయన చాలా ముందడుగులో ఉన్నాడు. మీరు అది కాకుండా జనాన్ని చూసి ఓర్చుకోలేక ఈ డైవర్షన్ కోసం మళ్ళీ ఎక్కడైతే తప్పుడోళం అయిపోతామని చెప్పేసి హిందూ గుళ్ళు ఎన్ని గుళ్ళు పడగొట్టారు మీరు? ఆ గుళ్ళకు పడగొట్టినప్పుడు నువ్వేం చేసావు? ఏ రోజున బయటకు వచ్చావా? విజయవాడలో ఎన్ని గుళ్ళు పడగొట్టారు? గత ప్రభుత్వంలో 230 గుళ్ళు పడగొట్టారు, నాశనం చేశారు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఏ ప్రభుత్వంలో జరిగింది అది? అందుకని నీకు కరెక్ట్గా అవగాహన లేదు. ఎందుకంటే ఆ 2000 పుస్తకాలు చదివిన ఇంట్లో ఆ పుస్తకాలు 2 లక్షల పుస్తకాలు చదివాడు కదా, ఆ పుస్తకాల్లో అది లేదు. అది ఆ స్క్రిప్టు అదే ఉంటే కనుక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్టులో ఉండుంటే ఎన్ని గుళ్ళు ఎప్పుడు పడగొట్టారు, ఏ ప్రభుత్వంలో ఏది అనేది క్లియర్గా తెలుసుద్ది నీకు. అది తెలియదు కాబట్టి ఈ రోజుని అన్ని గుళ్ళు పడగొట్టారు అన్నావు. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రథాలు ఏదో పెచ్చోడు కాల్చాడని చెప్పి అన్నారు. పెచ్చోడు కాల్చింది ₹1 కోటి ఖర్చు పెట్టి ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ పెట్టి అమ్మే పెట్టారు. మరి మీరు అన్ని గుళ్ళు పడగొట్టారు, ఏ రోజు ఏం చేశారు? ఏం చేయలేదు కదా. మరి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు ఎప్పుడో వచ్చావుగా, మరి నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా. ఎంతవరకు నువ్వేం చేయలేకపోయావు. దాని గురించి చూసుకో. ముందు హిందుత్వం గురించి కానీ హైందత్వం గురించి కానీ నువ్వు మాట్లాడేటప్పుడు మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాం, ప్రజలకు ఎంత న్యాయం చేస్తున్నాం, ఎవరికి అందుబాటులో ఉన్నదో అది ముందు తెలుసుకొని ముందు ప్రజలకు అందుబాటు చేసి ముందు సంక్షేమం ప్రభుత్వం మీకు చేతులు ఇచ్చినప్పుడు ప్రజలకు ఏం చేయాలనేది మీరు దాంట్లో ఉండండి తప్ప కక్ష సాధింపులు ఎవరినో కొట్టి తగలబెట్టేస్తే జనాలు భయపడిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇది చేద్దాం అనుకుంటే చాలా పొరపాటు. అది మీరు ఎంత తొక్కితే జగన్మోహన్ రెడ్డి గారు అంత రెట్లు పైకి ఎగుతారు. మీరు అలాగే ప్రతి ఒక్కరు ఎవడో దడిసే పోషలేరు కాబట్టి మీరు అవన్నీ అలా ఆలోచనలు మార్చుకొని ప్రజలకి మంచి చేయాలని కోరుకోండి.